నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఆల్లో ఆసీనులైన ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. ట్రాన్స్ఫర్ అయి కోరుకున్న స్థలాలకు చేరుకున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా శుభాకాంక్షలు. మొత్తం మీద చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక సమస్య అయితే పరిష్కారం అయింది. టీచర్లుగా ఎక్కడ పోయినా నాకు ఒకే మాట వినబడేది, మా జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూడగలుగుతామా లేదా అని ప్రతి టీచరు అదే మాట చెప్పేవారు. అనేక సందర్భాల్లో నేను ఈ మాట విన్నా, అనేక మంది టీచర్ల నుంచి కూడా విన్నా. చివరాఖరికి ప్రమోషన్లు అయినాయి, ట్రాన్స్ఫర్లు కూడా జరిగిపోయినాయి. ఇక ఇప్పుడు మనం కొంత మౌలికమైన విద్యా రంగ సమస్యల మీదే దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. టీచర్ల సదస్సు అటెండర్ అంటారో ఇంకేం పేరు పెట్టి పిలుస్తారో కానీ ఒక వ్యక్తి స్కూల్లో లేకపోతే నడపటం మాకు చాలా కష్టం. స్కావెంజర్ అంటారు, ఇంకే పేరు పెట్టినా ఒకరినైతే మీరు నియమించాలి అని అడగటం, దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవటం కూడా జరిగిపోయింది. అదేవిధంగా స్కూళ్లకు కరెంటు బిల్లు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మెయింటెనెన్స్ గ్రాంట్ అనేది స్కూళ్లకు లేదు కాబట్టి మీరే కరెంటు బిల్లు భరించాలి అని అడగగానే ముఖ్యమంత్రి గారు చాలా రంగాలకు, చాలా వర్గాలకు కూడా ఉచితంగా ఇస్తున్నాం. స్కూలు చాలా ప్రాథమికమైన వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ లేకుండా రాష్ట్ర వికాసమే సాధ్యం కాదు కాబట్టి ఆ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవటానికి అంగీకరించింది. ఇవి కొన్ని సమస్యలు మనకు పరిష్కారం అయ్యాయి. కానీ ఇవాళ చాలా కీలకమైన సమస్య ఏంటంటే విద్యార్థులను ఈ ప్రభుత్వ రంగంలోకి రాబట్టడం ఎట్లా. ఎప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసినా, ఏ నలుగురు టీచర్లు కలిసినా, విద్యారంగం మీద ఆసక్తి ఉన్న ఏ నలుగురు కలిసినా ఇదే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. అరగోపాల్ సార్ నేతృత్వంలో ఒకసారి మేమందరం కూడా కలిసి మరి ఆకునూరు మురళి గారు వారు చొరవ తీసుకొని సమావేశం పెట్టారు. చాలా వివరంగా ఒక నోటును ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. అందులో కొన్ని మౌలికమైన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రీ ప్రైమరీ లేకుండా పుట్టి ప్రైమరీ అనేది సాధ్యం కాదు. ఆ ప్రీ ప్రైమరీని కూడా అంగన్వాడీ నుంచి మీరు ఈ స్కూళ్లకు షిఫ్ట్ చేయాలి అనే మాట వారు అందరం కూడా ముక్త కంఠంతో వారికి సూచన చేయటం జరిగింది. ఆ ప్రీ ప్రైమరీ అంగన్వాడీలో ఉంది, అది అంగన్వాడీలో అది పని చేయలేదు. అంగన్వాడీకి ఉన్న అనేకమైన విధుల్లో ఇది ఒక భాగం. కానీ విద్య మీద దృష్టి పెట్టి బోధించడం సాధ్యం కాదు కాబట్టి ఆ రంగాన్ని మనం ప్రాథమిక విద్యా పాఠశాలలో ప్రారంభించాలి. తరగతికి ఒక టీచరు, మంచి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా మంచి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తే ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని కూడా ప్రారంభించగలిగితే మంచి విద్య సాధ్యమవుతుంది అనే విషయాన్ని పేర్కొనడం. ఉన్నత విద్యారంగానికి సంబంధించిన సమస్యలు కూడా మాట్లాడాం. కానీ ఎక్కువ భాగము విద్యారంగం, స్కూలు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు సంబంధించిన సమస్యల మీదనే ఆ రోజు దృష్టి పెట్టి చర్చించడం జరిగింది. ఆ చర్చ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, విషయాలను సీరియస్గా విన్నారు, వాటిపైన స్పందించారు, కొన్ని వెంటనే నోట్ చేసుకున్నారు. కొన్నింటి విషయంలో క్రమంగా ఒక మార్పును తీసుకొస్తామని, మళ్ళీ చర్చ చేద్దామని కొన్నింటికి మొత్తం మీదనైతే ఒక చర్చ ప్రారంభమైంది. మంచి ఒక పరిణామం ఏంటంటే ఈ చర్చ బయట గవర్నమెంట్ 2 స్థాయిల్లో కూడా జరుగుతూ ఉంది. ఒక మంచి విద్యను తెలంగాణలో సాధించాలి, మంచి విద్య లేకుండా తెలంగాణ వికాసమే సాధ్యం కాదు అని బయట ఈ విద్యా వ్యవస్థ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, విద్యారంగం బలపడాలనేటువంటి వాళ్ళు ఒకమే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఒక గొప్ప 2 పరిణామాలు ఈ మధ్య తెలంగాణ ప్రాంత విద్యారంగ సమస్యల మీద వాళ్ళు కూడా ఒక నోట్ తయారు చేసి జరిగింది.
ఇక రెండవది ఏంటంటే వీల్స్ అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే స్కూళ్ళల్లో ల్యాబ్ లేదు, ఆ వారమైన పాఠాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేసి చూపిస్తారు. 3D ద్వారా ఆ విషయాలన్నింటినీ వాళ్ళకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారి నేను చూస్తున్నా బయట సమాజంలో విద్యను బాగు చేయాలనే ఒక ఆసక్తి మొదలైంది. ఈ ఆసక్తి ఎన్ఆర్ఐలు మాత్రమే కాదు, మన దగ్గర విద్యావేత్తల్లో వచ్చింది, మన సమాజంలో వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడాలనేటువంటి చర్చ మొత్తం మీద విస్తృతంగా కొనసాగుతున్నారు. ఈ కొనసాగుతున్న చర్చకి మనం దూరంగా ఉండటానికి వీల్లేదు. టీపీటీఎఫ్ అనేది రాష్ట్రంలో మన స్కూళ్ళ నిర్వహణలో నెలకొన్న ఫ్యూడల్ విలువలకి వ్యతిరేకంగా కొట్లాడిన సంస్థ. అదేవిధంగా మితిమీరిన రాజకీయ జోక్యాన్ని ఎదిరించింది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ఒక ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పడానికి ప్రయత్నం చేసినటువంటి సంస్థ టీపీటీఎఫ్. అట్లాంటి టీపీటీఎఫ్లో ఉన్న చాలా మంది టీచర్లు కూడా ఆదర్శ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపును పొందింది. అక్కడ టీపీటీఎఫ్ టీచర్ అంటే ఆ స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుందనే గుర్తింపు ఉన్న టీచర్లు కలిగిన చాలా మంది టీచర్లు కూడా ఉన్నారు. అట్లాంటి ఒక గుర్తింపు టీపీటీఎఫ్ ఉంది. ఇవాళ నాలుగు వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఇక్కడ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి మన పాత్ర తప్పకుండా ఉండి తీరవలసిందే. ఎక్కడో ఎన్ఆర్ఐలు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు, విద్యావేత్తలంతా దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యవస్థను వారిగా పెడతారో నాకు తెలియదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో స్కూళ్ళను బాగు చేయడానికి టీచర్లుగా మనం చేయగలిగే కృషి మనం చేస్తూనే ఈ స్కూళ్ళను బాగు చేయడానికి ఇంకా ఏం జరిగితే బాగుంటుంది అనేది కూడా మనం ప్రతిపాదన పెట్టాలి. ప్రతిసారి మనం రెండు మాటలు అంటున్నాం, విద్య అందరికీ అందాలి, వైద్యం అందరికీ అందాలి. ఇది అందరికీ అందాలంటే బయట ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పటమే కాదు, మనమేం చేయొచ్చు, ఏం చేయగలమనేది మన వైపు నుంచి ఒక ప్రయత్నం మనం నిర్వహించటమే కాదు, ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలను మనం కూడా ఇవాళ సమాజం ముందు మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ప్రతి స్థాయిలో ఈ చర్చ జరగాలి. మన స్కూల్ బాగుపడాలంటే ఏం చేయాలి, మన మండలంలో బాగుపడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఒకనొక కాలంలో కొద్ది మంది మధ్యతరగతికి సంబంధించిన వర్గాలు మాత్రమే చదువుకోగలిగినాయి. కానీ రాష్ట్రంలో ఎప్పుడైతే ఒక భూ సంస్కరణలు జరిగినాయో, రైతాంగ పోరాటాలు జరిగినాయో, వాటన్నిటి ఫలితంగా ప్రజలు విముక్తి చెందింది. బానిస సంఖ్యల నుంచి విముక్తి చెంది మేము స్వతంత్రంగా బతకాలనే ఆరాటాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఈ ఆరాటం నుంచి పెరిగిందే ఒక కొత్త ఆకాంక్ష, మా పిల్లలు చదువుకోవాలి అనే ఆకాంక్ష ఈ పోరాటాల ఫలితంగా ఇవాళ ప్రతి వ్యక్తిలో కలిగింది. మా ఇంటికి ఒక ఆయన వచ్చేది, ఈ ఉద్యమాల అనుభవం ఉన్నటువంటి ఆయన చాలా విషయాలు చెప్పేది. అందులో కీలకమైన అంశం ఏంటంటే, మా ఆలోచన మారిపోయింది సార్, మా గురించి మేము ఎన్నడూ ఆలోచించుకోలేదు, కానీ ఎప్పుడైతే దీంట్లో పాల్గొన్నామో అప్పుడు మా దృష్టికోణం మారిపోయింది. మేము మా గురించి ఆలోచించుకోవటం మొదలుపెట్టినాం. మా ఊరికి బస్సు కావాలి, మా గ్రామ పంచాయతీకి నిధులు కావాలి, మా వ్యవసాయం బాగుపడాలనే దగ్గర నుంచి మా పిల్లలకు చదువు కావాలనే దాకా ఈ మార్పు జరిగింది. నేను చాలా గ్రామాల్లో అడిగిన, ఎందుకు పిల్లల్ని బడికి పంపిస్తున్నారు? చాలా చక్కటి సమాధానాలు చాలా మంది నుంచి వచ్చినాయి. ఒక చోట ఒక రైతు చెప్పిండు, అట్లా అడుగుతుంది సార్, నేను ఎప్పుడు ఇట్లా బతికి ఉండాల్సిందేనా? ఎట్టి బతుకులు మేము కూడా గౌరవంగా బతకాలి కదా, దానికోసం మాకు విద్య కావాలి. రెండు కళ్ళతో చూడలేని ప్రపంచాన్ని చూపగల శక్తి విద్యకుంది, ఆ విద్య మా పిల్లలకు కావాలని కూడా నిరుద్యోగులైన తల్లిదండ్రులు కూడా చెప్పింది. ఈ సామాజిక మార్పు ఫలితంగానే ఆ పిల్లలు ఎదిగి చదువుకోవటానికి బళ్ళకు రావటం మొదలైంది, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకు రావటం మొదలైంది, మోడల్ స్కూళ్ళకు పోవటం మొదలైంది, కస్తూర్బా పాఠశాలకు పోవటం మొదలైంది.
ఇక్కడ చదువు దొరకదనుకున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలో పోవటానికి కూడా వెనకాడలేదు. అప్పు చేసి అవసరమైతే ఇంకో గంట ఎక్కువ పని చేసి తమ పిల్లల్ని చదివించడానికి సిద్ధపడ్డారు. ఇది ఒక సామాజిక పరిణామం, చాలా అద్భుతమైన పరిణామం. మా మిత్రుడు ఒక ఆయన ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. ఓసారి నాకు చెప్పిండు, కారు తీసుకొని రోడ్ల మీద ఏ రోడ్డు పొద్దున పూట బయలుదేరితే మాత్రం పిల్లలు సంచులు భుజాలు చేసుకొని బడికి పోవడం చూస్తుంటే చాలా గొప్ప మార్పు మన రాష్ట్రంలో జరిగింది అని నాకు అనిపిస్తున్నది. అట్లాంటి గొప్ప మార్పు ఒకటి జరుగుతున్నప్పుడు మన పాత్ర ఏముంటుంది ఈ మార్పులు అనేది చాలా కీలక ప్రశ్న. మన మార్పు ఎంతవరకు ఉంటుంది అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో మన సంఘాల పనిలో 2 కీలక పరిణామాలు ఉంటాయి. ఒక పరిణామము వ్యక్తిగతమైన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పరిమితం కావటం. టీపీటీఎఫ్ సంబంధించిన సంస్థ కాదు. అట్లాంటి సమస్యలను పరిష్కరిస్తూనే విద్యా వ్యవస్థను ప్రజాస్వామికీకరించే ప్రయత్నం చేసింది. అది దానికి ఉన్నటువంటి చరిత్ర, దాని పోరాటాల చరిత్ర. ఇవాళ మీ నుంచి ఎవరైనా ఏం ఆశిస్తారంటే ఒక సామాజిక మార్పు. ఈ ఎదుగుతున్న పిల్లలకి నాణ్యమైన విద్య ఎట్లా అందాలనేది అది మన కర్తవ్యంగా ఉండాలి, ప్రాథమికమైన కర్తవ్యంగా ఉండాలి. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేసేటువంటి లక్ష్యంతో భవిష్యత్తులో మన కార్యాచరణను కూడా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మన కృషి ఉండాలి. మనమంతా ఉమ్మడిగా మన ప్రయత్నం చేయాలి. మన ప్రయాణం ఉండాలి. మనం ఉన్న చోట రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది అని చేసి చూపించాలి. అప్పుడు మాత్రమే ఒక కనువిప్పు కలుగుతుంది. మనం ఏడు మండలం లేవనెత్తినా ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. మనలాంటి సంస్థలతో కలిస్తే చాలా సంస్కరణలు తేవచ్చు అని విద్యావేత్తలు కదులుతారు. ఎన్ఆర్ఐ కూడా మన కోసం దానికి కదిలి పనిచేయడానికి సహకరించడానికి కూడా సిద్ధపడతారు. ఈ మార్పుల గురించి ఇవాళ మనం చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉందని మీ అందరినీ కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నా. కొత్తగా లెక్కలు చెప్పొచ్చునా, మన సమావేశాలన్నీ ఇట్లాంటి వాటి మీదే దృష్టి పెట్టాలి. కొత్తగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బోధించే అవకాశం ఉందా? మొదటి తరం ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మనం ఎట్లా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళు నేర్చుకోగలరు అనే విషయం మీద దృష్టి పెట్టారు. హెచ్పిఎస్కు పోతే పిల్లలు మామూలు గ్రామీణ పేద పిల్లలు పోయి కూడా అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుందని మన దగ్గర ఎందుకు జరగదు అనే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రయత్నాలన్నింటినీ సీరియస్గా చేయాలి. మనం కూడా ఈ మార్పు బయట సమాజంలో కాదు, ఇక్కడ ఉన్న అందరి టీచర్లు కనుక తమ జీవితంలోకి తొంగి చూసుకుంటే మనలో కూడా ఆలోచన మారిపోయింది. మన పిల్లలు ఇంకా చదువుకోవాలి, రాణించాలి అనే పట్టుదలతో స్కూల్ టీచర్ అయితే పిల్లలకే చదువు సరిగ్గా రాదు అనంటే నామోషిగా ఉంటాయనే భయంతో, మన పిల్లలు ఎదగాలనే తాపత్రయంతో మనం కూడా మన పిల్లలను చాలా జాగ్రత్తగా మనం శిక్షణ ఇస్తున్నాం, పైకి తీసుకొస్తున్నాం. ఉప్పల్లో ఉన్న వివిధ పాఠశాలలో పనిచేసే, జిల్లాల్లో పనిచేసే టీచర్లందరూ ఈ మధ్యన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే వెళ్ళిన వాళ్ళు నాతో చెప్పిన ఒక మాట ఏంటంటే, తమ పిల్లలకు ఆ గ్రూపు ఆదివారాలు సెలవులు వచ్చినప్పుడు ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించుకుంటున్నారు. వాళ్ళని కూడా లెక్కలు, సైన్స్, తర్వాత ఇంగ్లీషు, తెలుగు లాంటి భాషల్లో ప్రావీణ్యత పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టీచర్ ఇంకో టీచర్ పిల్లలకు సహాయపడుతున్నాడు. మొత్తం మీద టీచర్లు అందరూ కలిసి తమ పిల్లలను ట్రైన్ చేసుకుంటున్నారు. మీరు గడ్వేనటువంటి ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు, నాకు ఐడియా లేదు. మొత్తం మీదనైతే ఇట్లాంటి ఒక ప్రయత్నం టీచర్లు చేస్తున్నారు. మనమే ఇంత తాపత్రయపడుతుంటే మనలాగా మన ఊరికి పిల్లలు మన స్కూల్కి వస్తున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఇదే తాపత్రయం ఉందని గుర్తించవలసినటువంటి ఒక చారిత్రక సందర్భంలో ఉన్నాం. ఆ సందర్భం నుంచి మనం ఒక నమూనాగా, ఆదర్శంగా ఈ రాష్ట్రంలోనే ఉపాధ్యాయ సంఘం అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పుకునేటువంటి రీతిలో మనం ఎదగవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ పాత్ర నిర్వహించడానికి ఏ కృషి జరిగినా నా వంతు పాత్ర కూడా ఉంటుందని, సహకారం ఉంటుందని,
అన్ని విషయాల్లో సంపూర్ణంగా మీతో పాటే ఈ కృషిని విజయవంతం చేయడానికి తోడ్పడతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ